వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ వేపుడు. చాలా ఈజీగా బీరకాయ వేపుడు వద్దన్న కడుపు నిండా తినేస్తారు. బీరకాయ వేపుడు చేయ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ 3-4 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలండి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా నూనెలో వేగాక ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. 2 రెమ్మలు. ఇవి మంచి కలర్ వచ్చే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి. బీరకాయలు ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికినాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు బీరకాయను నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా బీరకాయ బాగా వేగి ఆయిల్ మొత్తం సపరేట్ అయినాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. కారం వేసుకున్నాక కలుపుకొని మరో 2 లేదా 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నారంటే ఎంతో రుచికరమైన బీరకాయ వేపుడు అయితే రెడీ అయిందండి. చాలా ఈజీగా కూడా. ఓకేనా. ఇప్పుడు ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీలో కానీ వేడి అన్నంలోకి ఈ బీరకాయ వేపుడు వేసుకొని తిన్నారంటే రుచి చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. అంతే. చాలా ఈజీగా బీరకాయ వేపుడిని ఇలా ఈజీగా చేసుకున్నారంటే కడుపు నిండా వద్దనకుండా తినేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. బాయ్.